Now I'm going to start the class. It's okay. If you have Yes. patience, listen. Okay. If you are interested and listen. And last at the end of the meeting, again I will add the videos again and come back until I am sharing the screen. So at the end of the meeting, again I will come back to your videos and I will take the photos. So now I am starting the screen share, and so we are in, so we are in chapter 3, 2 marks question answers, science of plants, botany. So today we are going to discussing about very short answer questions, very short answer questions in which, so the first question is, explain how the term botany has emerged. Explain how the term botany has emerged. So this question meaning what means how the botany word is derived. So here the answer, let us go to that. In botany, boughs refers to boughs refers to cattle. Boughs refers to cattle, and bow skin refers to cattle feed. Cattle feed. So already you know that cattle feed అంటే పశువుల మేత. పశువుల మేత అంటే బౌస్ అంటే ఏంటిది అంటే పశువులు అని, బౌస్కిన్ అంటే పశువుల యొక్క మేత అని. అంటే ఈ రెండు కలిపితే మనకు జనరల్గా బౌస్కిన్ ఈజ్ గివ్స్ రైస్ టు బొటానీ. ఈ విధంగా బౌస్కిన్ సో botany which gave rise to the term into a botany. So botany, the botany word finally uh, converted into, or now today we are calling as a botany. So how it is the word is emerged means the from the bowskin word, from the bowskin, second botany, and finally the word botany. This word is came. So today we are calling as botany, Botany. So previous at the middle term botany. So this word is comes from the bowskin. It is the two words link up word, that is bows and bowskin. So that, yeah, you should remember. Now let us go to the second question in science of plants. Second question in the science of plants, that is name the books written by Parasara, and mention the important aspects discussed in those books. Name the books written by Parasara and mention the important aspects discussed in those books. The second question we are in. So the second question is పరాశర అనేటువంటి అంటే పరాశురుడు అనేటువంటి హెర్బలిస్ట్ అంటే 15th century బిఫోర్ లో ఉన్నటువంటి శాస్త్రవేత్త, వృక్ష శాస్త్రవేత్త అయినటువంటి పరాశురుడు రాసినటువంటి బుక్స్ గురించి డిస్క్రైబ్ చేయమని చెప్పారు. సో అందులో పరాశురుడు రాసినటువంటి 2 బుక్స్లో ఒకటి వచ్చి కృషి పరాశరం అనేటువంటి బుక్. కృషి పరాశరం ఈ బుక్ జనరల్గా దేని గురించి ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది అంటే అగ్రికల్చర్ మరియు కలుపు మొక్కల గురించి. వీడ్స్ అంటే ఏంటివి అంటే కలుపు మొక్కలు. సో ద కృషి పరాశరం బుక్ డీల్స్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ వీడ్స్ అంటే పంట మొక్కలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మరియు కలుపు మొక్కలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఆ యొక్క కృషి పరాశురం అనేటువంటి బుక్లో ఉంటుంది. కృషి పరాశురం. అదేవిధంగా రెండవ బుక్
పరాశరుడు రాసినటువంటి రెండవ బుక్ ఏంటిది అంటే వృక్ష ఆయుర్వేద. వృక్ష ఆయుర్వేద. ఇందులో ఈ పరాశరుడు అనేటువంటి శాస్త్రవేత్త ముఖ్యంగా మనకు అడవులలో పెరిగేటువంటి మొక్కల గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాటికి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అంటే బాహ్య లక్షణాలు మరియు ఇంటర్నల్ మరి అంతర లక్షణాలకు సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్, అంతేకాకుండా మెడిసినల్ ప్లాంట్స్ అంటే మందు మొక్కల గురించి కూడా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద పరాశరుడు అనేటువంటి శాస్త్రవేత్త అనేటువంటి హెర్బలిస్టు 2 బుక్కులు రాయడం జరిగింది. ఒకటి కృషి పరాశురం, రెండవది వృక్ష ఆయుర్వేద. మొదటి బుక్కు దేని గురించి సంబంధించింది అంటే పంట మొక్కల గురించి మరియు మందు మొక్కల గురించి, అగ్రికల్చర్ మరియు వీడ్స్ ప్లాంట్స్ గురించి. అదే రెండవ బుక్ ద సెకండ్ బుక్ ఆఫ్ ది పరాశుర ఈస్ రిటర్న్, దట్ ఈస్ వృక్ష ఆయుర్వేద, విచ్ డిస్క్రైబ్స్ ద ఫారెస్ట్ ప్లాంట్స్ అండ్ రిగార్డింగ్ టు దట్ ప్లాంట్స్ డిస్క్రైబ్డ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇంక్లూడింగ్ మెడిసినల్ ప్లాంట్స్. సో అదే విధంగా వాటి యొక్క మొక్కల యొక్క మరియు మందు లక్షణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మొక్కల యొక్క మెడిసినల్ యూసేజ్ గురించి కూడా ఈ వృక్షాయుర్వేదం అనేటువంటి పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి 2 బుక్కులు రాయడం జరిగింది. So this is the second question. Now let us go to the third question. So now third question, when you go to that, most important now. So now third question, when you take who is popularly known as father of botany? Who is popularly known as father of botany? So it is most important general knowledge question, so that you must keep in your mind. So what was the book written by him? So general ga manam బైపీసీ తీసుకున్నందుకు బాటనీ స్టూడెంట్స్ గా ఎవరైనా నువ్వు ఏం తీసుకున్నావు అంటే బాటనీ తీసుకున్నావు అంటారు. మరి ఫాదర్ ఆఫ్ బాటనీ అని ఎవరు అని అడుగుతారు. కాబట్టి జనరల్ గా ఈ మినిమం నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మనకి ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ యాజ్ ఏ బైపీసీ స్టూడెంట్స్ గా. సో ఫాదర్ ఆఫ్ బాటనీ అంటే వృక్షశాస్త్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తారు అనేటువంటి క్వశ్చన్. మరి అతను రాసినటువంటి పుస్తకం ఏంటిది అనేటువంటిది మనం తీసుకుంటే మనకి ఫాదర్ ఆఫ్ బాటనీ వచ్చేసి థియోఫ్రాస్టస్. ఒకసారి మీరు మనసులో ప్రొనౌన్స్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. థియోఫ్రాస్టస్. థియోఫ్రాస్టస్ అనేటువంటి శాస్త్రవేత్తను మనము ఫాదర్ ఆఫ్ బాటనీగా పిలుస్తాం. తెలుగులో వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు అంటే థియోఫ్రాస్టస్. మరి ఇతను రాసినటువంటి బుక్ పేరేమి? ద బుక్ విచ్ వాజ్ రిటన్ బై ది థియోఫ్రాస్టర్ ఈస్ డి హిస్టోరియా ప్లాంటారం. డి హిస్టోరియా ప్లాంటారం. డి హిస్టోరియా ప్లాంటారం. So in this way, this question is most important day-to-day life. Who is the father of botany means Theophrastus. Which book he was written means De Historia Plantarum. సో ప్లాంట్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పొందుపరచడం జరిగింది కాబట్టి దాని పేరు ఏం పేరు పెట్టాడు? ఆ బుక్ పేరు డి హిస్టోరియా ప్లాంటారం అని పెట్టడం జరిగింది. సో అదేవిధంగా మనం ఫోర్త్ క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ హెర్బలిస్టులు. ద ఫోర్త్ క్వశ్చన్ ఈస్ హూ ఆర్ హెర్బలిస్ట్స్? హూ ఆర్ హెర్బలిస్ట్? వాట్ ఆర్ ద బుక్స్ రిటన్ బై దెమ్? హెర్బలిస్టులు అంటే మనకి 15th సెంచరీలో మనకి హెర్బుకు సంబంధించినటువంటి అంటే చిన్న చిన్న మొక్కలు, మందు మొక్కలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు సృష్టితుడు, పరాశురుడు మరియు ఇంకొక సైంటిస్ట్ వస్తాడు. ముగ్గురుగా టోటల్గా హెర్బలిస్టులు మనం మేజ్గా చెప్పుకోవచ్చు. అతని పేరు కూడా చెప్పేస్తాను నేను. హెర్బలిస్టులు చాలా ఇంపార్టెంట్. హెర్బలిస్టులు అంటే జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి.
మనకు ప్లాంట్స్ జనరల్గా హైట్ని బట్టి జనరల్గా వాటి యొక్క దాన్ని బట్టి కూడా 3 రకాలుగా ఉంటుంది. సో ఓకే, ఎవరెవరు పులిందర్ వింటున్నాడు, వీడియో ఆన్ చేశారు. తర్వాత మోహన్ కూడా. సో పార్టిసిపెంట్స్ తగ్గినా కూడా పర్వాలేదు, మనం క్లాస్ మాత్రం కంటిన్యూ చేస్తాము. కాబట్టి మీరు లైవ్లో ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సో మనకి హెర్బలిస్టుల గురించి ఉన్నాం మనం ఇప్పుడు. హెర్బలిస్టులు మనకి మెడిసినల్ ప్లాంట్స్ గురించి కూడా మనకు డిస్కవర్ చేస్తాం. ఓకే, కొంచెం హెర్బలిస్ట్ ఎవరెవరు అని చెప్పానంటే జనరల్గా సుశ్రుతుడు, పరాశురుడు, తర్వాత ఇంకొక సుశ్రుతుడు, సో జనరల్గా మనకి ముగ్గురు ఉంటారు అందులో. చరకుడు, ఓకే, సుశ్రుతుడు, పరాశురుడు, చరకుడు. ఓకే, రైట్, నౌ కేమ్ 3 మెంబర్స్. సో హెర్బలిస్టులు జనరల్గా అంటే అప్పట్లో మెడిసినల్ ప్లాంట్స్ మీద వర్క్ చేసినటువంటి సైంటిస్టులు ముఖ్యంగా ముగ్గురు ఉంటారు. వాళ్ళు చరకుడు, సుశ్రుతుడు మరియు పరాశురుడు. వీళ్ళు ముగ్గురు కూడా హెర్బలిస్టులు అంటారు. సో వీళ్ళు దోస్ హూ డిస్క్రైబ్ ద ప్లాంట్స్ లివింగ్ ఇన్ న్యాచురల్ సరౌండింగ్స్ అండ్ టెక్నికల్ టర్మ్స్ ఆర్ కాల్డ్ హెర్బలిస్టులు. ఎవరైతే ఈ మందు మొక్కల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారో, లేదా మన సరౌండింగ్లో ఉన్నటువంటి మొక్కలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే వాటి యొక్క యూసేజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళని హెర్బలిస్ట్గా మనం చెప్పుకోవచ్చు. దోస్ హూ డిస్క్రైబ్ ప్లాంట్స్ లివింగ్ ఇన్ న్యాచురల్ సరౌండింగ్స్ ఇన్ టెక్నికల్ టర్మ్స్ ఆర్ కాల్డ్ హెర్బలిస్ట్స్. సో దేర్ బుక్స్ ఆర్ కాల్డ్ హెర్బల్స్ అండ్ విత్ ఐడెంటిఫికేషన్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్. సో వాళ్ళు రాసేటువంటి బుక్కులని హెర్బల్స్ అంటాము. సో ఆ హెర్బల్స్ లోపల దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే మెడిసినల్ ప్లాంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే the persons who describe the medicinal plants are called herbalists. The books which was written by them are called herbals. These herbals contain information about medicinal plants. So example already said, 3 members are most popular in previous days. Those members are what? చరకుడు, సుశ్రుతుడు మరియు పరాశురుడు. వీళ్ళు ముగ్గురు కూడా ముఖ్యంగా 15th సెంచరీలో జనరల్గా హెర్బలిస్ట్గా ఉన్నారు. చాలా మందు మొక్కల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ హెర్బల్స్ అనేటువంటి బుక్స్లో పొందుపరచడం జరిగింది. సో కాబట్టి ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ లెట్ us go to the fifth question. So what was the contribution of Carolus von Linnaeus? Carolus von Linnaeus for the development of the taxonomy. So here Carolus Linnaeus is nothing but remember, he is nothing but modern father of botany. అంటే జనరల్గా మనం ఫాదర్ ఆఫ్ బాటనీ అంటే ఇంత ముందుకు చదువుకున్నటువంటి థియోఫ్రాస్టస్ అని ఇవ్వచ్చు. కానీ ఇక్కడ కరోలస్ వాన్ లిన్నేయస్ కూడా ఈ బాటనీ మీద అంటే వృక్షశాస్త్రం మీద ఎక్కువ ప్రయోగాలు చేశాడు కాబట్టి జనరల్గా ఇతన్ని కూడా ఫాదర్ ఆఫ్ బాటనీ అంటాము. కాబట్టి తేడా ఏంటంటే థియోఫ్రాస్టస్ ఏమో ఓల్డ్ ఫాదర్ ఆఫ్ బాటనీ, కరోలస్ వాన్ లిన్నేయస్ ఎవరు అంటే మోడర్న్ ఫాదర్ ఆఫ్ బాటనీ. ఇది ఇట్లా కూడా చెప్పొచ్చు మీరు. సో జనరల్ కొన్ని బుక్కుల్లో ఫాదర్ ఆఫ్ బాటనీ అంటే కరోలస్ వాన్ లిన్నేయస్ అని ఉంటుంది. కాకపోతే ఇక్కడ వేరియేషన్ ఉంటుంది. ప్రిమిటివ్ ఫాదర్ ఆఫ్ బాటనీ అంటేనేమో థియోఫ్రాస్టస్, మోడర్న్ ఫాదర్ ఆఫ్ బాటనీ ఎవరు అంటే కరోలస్ వాన్ లిన్నేయస్. ఎందుకంటే ఇతని కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంటుంది. సో ఇతను ముఖ్యంగా
main important method which was described, that is binomial nomenclature. So binomial nomenclature means each plant or organism having two names in it. So when you take scientific name of human being, Homo sapiens, Homo is the genus, sapiens is the species. ఇలా పేర్లో రెండు అంటే ఒక ఆర్గానిజమ్స్ కి టూ నేమ్స్ ఉన్నాయన్నమాట, జీనస్, స్పీసీస్. ఈ విధంగా ఒక ఆర్గానిజమ్స్ కి టూ నేమ్స్ ఉంటే దాన్ని బైనామియల్ నామన్క్లేచర్ అంటాం. ఈ బైనామియల్ నామన్క్లేచర్ ని ప్రపోజ్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే కరోలస్ వాన్ లినియస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇతను ఇంకొక కాంట్రిబ్యూషన్ వచ్చేసి సెక్సువల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. సెక్సువల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో ఇక్కడ మనకి ప్లాంట్స్ ని క్లాసిఫైని జనరల్గా మూడు రకాలుగా క్లాసిఫై చేస్తారు. అది న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ ద సెక్సువల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో ఈ విధంగా మనకి అంటే క్లాసిఫికేషన్ అనేది మనకి మూడు రకాలుగా ఉంటుంది. అందులో సెక్సువల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ని క్లాసిఫై చేసిన వాళ్ళు ఎవరు అంటే కరోలస్ వాన్ లిన్నేయస్. సో ఈ విధంగా టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ని ప్రపోజ్ చేయడం వల్ల ఇతన్ని కూడా మోడర్న్ ఫాదర్ ఆఫ్ బాటనీ అని పిలుస్తారు. ఎవరిని? కరోలస్ వాన్ లిన్నేయస్ ని. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బైనామియల్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో టోటల్ participants now: Katrawat, Kiran, Pulindar, Mohan, Karthik, Sriram, Gamer. So okay now. So now sixth question: why is Mendel considered as a father of genetics? So here Mendel, G.H. Mendel అని అంటాము, Gregor Johansson Mendel. Why is Mendel considered as a father of genetics? Why is Mendel considered as father of genetics? So because of he conducted hybridization experiments. He conducted hybridization experiments. He conducted a hybridization experiment on pea plant. Pea plant అంటే బఠానీ మొక్క. సో బఠానీ మొక్క మీద చాలా ప్రయోగాలు చేయడం వలన ఇతన్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటే బఠానీ మొక్కలో జీన్స్ కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ని హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల మెండల్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని పిలుస్తారు. అంతేకాకుండా ఈ ఇంట్రడ్యూస్డ్ లా ఆఫ్ ఇన్హెరిటెన్సీ అండ్ పాపులర్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. లా ఆఫ్ ఇన్హెరిటెన్సీ అంటే ఎలా తల్లిదండ్రుల నుంచి లక్షణాలు పిల్లలకి వస్తాయి. సో హౌ ద క్యారెక్టరిస్టిక్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. సో ఎలా వస్తాయో కూడా క్లియర్గా డిస్క్రైబ్ చేయడం జరిగింది. కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గా పిలుస్తాం. మొత్తం మీద జెనెటిక్స్ అంటే దీని తెలుగులో జన్యు శాస్త్రం అని కూడా అంటారు. జన్యు శాస్త్రం అని కూడా అంటారు. సో ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, ఇక్కడ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ లో ఖచ్చితంగా యాన్యువల్ ఎగ్జామ్ లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ లో సో ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ who is calling Mendel. Father of genetics Mendel. Why? Because he conducted experiments, those are called hybridization experiments on pea plants, on pea plant, whereas he introduced a system that is law of inheritance. So that he is called father of genetics. Now, who discovered the cell? Most important here. Seventh question. Who discovered the cell and what was the book written by him? So already you lower classes onwards you studied this question and also I think got bored. But
most important intermediate level also. So the cell discovered by Robert Hooke. Robert Hooke in 1665. In 1665, and the book written by him is called Micrographia. Micrographia. The book which was written by him, Micrographia. So this is also most important examination level. Who discovered the cell? Robert Hooke. ఇతను ఏ బుక్ రాశాడు? మైక్రోగ్రాఫియా. సో సెల్ని కనుగొన్న వాళ్ళు ఎవరు? రాబర్ట్ హుక్. మరి ఈ గ్రంథాన్ని అంటే మైక్రోగ్రఫీ అనేటువంటి గ్రంథాన్ని రాసిన వాళ్ళు ఎవరు అంటే రాబర్ట్ హుక్. సో దిస్ ఈస్ కీప్ ఇన్ మైండ్. నెక్స్ట్ 8th క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ పేలియో బాటనీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు కూడా చాలా మంది విద్యార్థులకు అర్థం కాదు. అండ్ వాట్ ఈస్ ఇట్స్ యూస్? వాట్ ఈస్ పేలియో బాటనీ? పేలియో అంటే శిలాజాలు, అంటే ఒకప్పుడు నివసించి మరియు చనిపోయినటువంటి, once upon a time lived but died. So those organisms parts, study of the organisms which lived and died, those organisms parts and their remnants. But here which remnants? Plants remnants. Once upon a time plants are lived and died. Those parts we are studying. That is called paleobotany. So deals with study of fossils. Study of fossils. సో దిస్ ఈజ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టడీ ఆఫ్ ఫాజిల్. ఫాజిల్ అంటే మీకు అందరూ కూడా తెలుసు, శిలాజాలు అంటారు. శిలాజం అంటే ఏం లేదు, ఒకప్పుడు నివసించి మరియు చనిపోయినటువంటి దానికి సంబంధించినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ, ఒక బనియన్ ట్రీ ఉంది అనుకుందాం. ఆ బనియన్ ట్రీ అది ఒకప్పుడు అంటే మన తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు నివసించి మళ్ళీ చనిపోయింది. దానికి సంబంధించినటువంటి లీవ్స్ కానీ, స్టెమ్ కానీ, ఫ్రూట్ కానీ, సీడ్ కానీ ఏదైనా మనకు లభిస్తే అప్పుడు దాన్ని ఫాజిల్ అనొచ్చు. సో స్టడీ ఆఫ్ దట్ పార్ట్స్ ఈజ్ కాల్డ్ paleobotany. So paleobotany is deals with fossil plants. Fossil plants. Fossil plants. It helps to understanding the course of evolution in plants. సో ఈ స్టడీ ఆఫ్ ఫాజిల్స్ వల్ల, అంటే ఈ విధంగా చనిపోయినటువంటి వృక్ష ప్లాంట్స్ని చదవడం వలన మనకి ఇప్పుడున్నటువంటి ప్లాంట్ దేని నుంచి వచ్చింది, మరి ఎన్నేళ్ళ నుంచి ఉంది ఈ ప్లాంట్, చనిపోయినటువంటి ప్లాంట్స్ ఎప్పుడు ఉన్నాయి అనేటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని మనం ఈజీగా గ్యాదర్ చేయవచ్చు ఈ పేలియోబాటనీ అనేటువంటి బ్రాంచెస్ ద్వారా. సో పేలియోబాటనీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ విచ్ డీల్స్ ద ఫాజిల్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి మనకి, సారీ 9th క్వశ్చన్ వచ్చేసి, నేమ్ ద బ్రాంచెస్ ఆఫ్ బాటనీ విచ్ డీల్స్ విత్ క్లోరోఫిల్లస్ and autotrophic thallophytes. CAT means chlorophyllus autotrophic thallophytes, and NCHT అంటే నాన్ క్లోరోఫిల్లస్ హెటరోట్రోపిక్ థాలోఫైట్స్. అంటే ఇక్కడ ఫోటోసింథసిస్ జరుపుకునేటువంటి ఆల్గే, ఫోటోసింథసిస్ జరపనేటువంటి ఆల్గే గురించి చదవడాన్ని ఏమంటారు అంటారు క్వశ్చన్ వచ్చేసి. సో ఫోటోసింథసిస్ జరుపుకునేటువంటి ఆల్గే nothing but what? Chlorophyllus autotrophic thallophytes. Next, non-chlorophyllus heterotrophic thallophytes. అంటే ఫోటోసింథసిస్ జరపని థాలోఫైట్స్ ఆర్గానిజమ్స్ ఏవి అని మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి, సో ఈ విధంగా ఆన్సర్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడ మనకి
సో ఇక్కడ మనకి క్లోరోఫిల్లస్ ఆటోట్రోపిక్ థాలోఫైట్స్ పైకాలజీ. క్లోరోఫిల్లస్ సో ఇక్కడ క్లోరోఫిల్లస్ ఆటోట్రోపిక్ థాలోఫైట్స్. The study of chlorophyllus autotrophic thallophytes are called phycology. Phycology అంటే మీకు ఇక్కడ నేను రాస్తాను. Phycology nothing but it is the branch of biology study with algae. Study with algae. బాగా గుర్తుపెట్టుకోవాలి. algae. algae. AL ఇక్కడ టైప్ చేయడం బెటర్. సో ఇక్కడ టైప్ చేస్తాను. algae. 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 సారీ. algae. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాన్ క్లోరోఫిల్లస్ హెటెరోట్రోపిక్ థాలోఫైట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మైకాలజీ. నథింగ్ బట్ ఇక్కడ ఫంగి అన్నమాట. బాక్స్ తీసుకుంటాము. ఫంగి ఆర్ ఫంగై. FUNGI fungi. So phycology nothing but study of algae. Phycology nothing but study of algae. And phycology is nothing but study of algae. They are the క్లోరోఫిల్లస్ ఆటోట్రోపిక్ థాలోఫైట్స్. అంటే వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి. అదేవిధంగా నాన్ క్లోరోఫిల్లస్ హెటెరోట్రోపిక్ మీన్స్ మైకాలజీ. ఎగ్జాంపుల్ ఫంగి. సో ఫంగి అంటే నాన్ ఆటోట్రోపిక్ అనమాట. వీటంతలకి ఇవి ఆహారాన్ని తయారు చేసుకోవు. మొత్తం మీద పైకాలజీ అంటే ఆల్గే, మైకాలజీ అంటే ఫంగి. సో ద స్టడీ ఆఫ్ ఆల్గే ఈస్ కాల్డ్ పైకాలజీ. ద స్టడీ ఆఫ్ ఫంగి ఈస్ కాల్డ్ మైకాలజీ. మైకాలజీ నథింగ్ బట్ ఫంగి, పైకాలజీ నథింగ్ బట్ ఆల్గే. పైకాలజీలో ఆల్గే వాటి అంతలకి అవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అదే మైకాలజీలో ఆహారాన్ని తయారు చేసుకోవు. ఆల్గేకి ఎగ్జాంపుల్ మనము కారా, అంటే తినేది కారా కాదు, ఇక్కడ కారా అనేది ఒక ప్లాంట్ అనమాట, ఫోటోసింథటిక్ ప్లాంట్. సో అదేవిధంగా వాల్వాక్స్ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఫంగీకి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, బ్రెడ్ మోల్డ్స్, ఈస్ట్, తర్వాత ఆస్పర్జిల్లస్, రైజోపస్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 10th క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ మనకి షార్ట్ పీరియడ్లో 10th, 11th, 12th కంప్లీట్ చేద్దాము. సో దీంతో మనకు 2 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేసినట్టుగా ఉంటుంది. సో జస్ట్ రైట్ now total 6 minutes are there, 6 participants are live here now. Okay, now I will continue to teach these 3 questions. Now let us go to the 10th question. What are the groups of plants that live as a symbionts in lichens? Name the study of lichens in that group. సో మీకు ఆల్రెడీ చెప్పాలి, సో వినాలి కూడా. లైకెన్స్ అనేది ఈ విశ్వంలో వెరైటీ ఆర్గానిజమ్స్ అన్నమాట. ఎందుకంటే వీటిలో 2 రకాల ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఒకటేమో ఆల్గల్ మెంబరు, రెండోదేమో ఫంగల్ మెంబర్. 1 ఆల్గీ, 1 ఫంగీ, బోత్ ఆర్గానిజమ్స్ టుగెదర్ ఫామ్ లైకెన్స్. లైకెన్స్ అనేటివి స్పెషల్ ఆర్గానిజమ్స్. ఎందుకంటే ఇది లైకెన్స్ అంటే ఒకటే జీవి, కానీ అందులో 2 రకాల జీవులు ఉంటాయి అన్నమాట. సో లైకెన్స్ అని ఒకటే పిలుస్తాం, కానీ అందులో 2 రకాల జీవులు ఉంటాయి. ఒక ఆల్గీ ఉంటుంది, ఒక ఫంగీ ఉంటుంది. సో ఆల్గల్ కాంపోనెంట్ని ఏమంటాము అంటే పైకోబయాంట్ అంటాం. పైకోబయాంట్. అదే ఫంగల్ కాంపోనెంట్ని మైకోబయాంట్ అంటాం. సో ఆల్గల్ కాంపోనెంట్ని ఏమంటాము పైకోబయాంట్, అదే ఫంగల్ కాంపోనెంట్ని ఏమంటాము మైకోబయాంట్. సో ఈ 2 కలిసి ఏర్పడేదే లైకెన్స్. మరి లైకెన్స్ గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు, లైకెనాలజీ. ద స్టడీ ఆఫ్ లైకెన్స్ ఈస్ కాల్డ్ లైకెనాలజీ. So there is a question, 2 marks question. What is the component which is present in the algae in the lichen is phycobiyant. Now I will draw within short period. Time is 5 minutes left. So okay, now I will draw. So lichens లో ఉండే algal component, algal
what happened now? Algal component ఏమంటాము? ఆల్గల్ కాంపోనెంట్ ని పైకోబయాంట్, PHYCOBIANT, పైకోబయాంట్. ఓ ఓ ఓ రైట్. అదేవిధంగా మనం ఫంగల్ కాంపోనెంట్ తీసుకున్నప్పుడు మైకోబయాంట్ అంటాం. మైకోబిఐఓఎన్టి. సో కాబట్టి లైకెన్స్ లో ఉండేటువంటి, సో నేను ఇప్పుడు క్లియర్గా మీకు డ్రా చేస్తాను, అర్థమవుతుంది. సో ఈ లైకెన్స్ లో మనకు ఆల్రెడీ తెలుసు, లైకెన్స్ లో 2 kinds ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయని. ఒకటి ఆల్గే అని, రెండవది ఫంగి అని అంటాం. మరి లైకెన్స్ లో ఉండే ఆల్గల్ కాంపోనెంట్ ఏమంటున్నాము? పైకోబయాంట్ అంటున్నాం. అదే లైకెన్స్ లో ఉండేటువంటి ఫంగల్ కాంపోనెంట్ ఏమంటారు? మైకోబయాంట్ అంటాం. అదేవిధంగా లైకెన్స్ గురించి చదివే శాస్త్రాన్ని, ద స్టడీ ఆఫ్ లైకెన్స్ ఇస్ కాల్డ్ లైకెనాలజీ. సో నెక్స్ట్ గో టు ద 11th question. And so which group plants are called vascular cryptogams? And name the branch of botany which deals with them. సో ముఖ్యంగా వాటర్ని మరియు ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ప్లాంట్స్లో ఒక సిస్టమ్ ఉంటుంది, దాన్ని xylem phloem అని అంటాము. Xylem always responsible to conduct of water and minerals from the soil to the upper parts. Phloem is responsible, so xylem and phloem. So xylem is responsible for transportation of the water, phloem is responsible for the food. సో ఈ విధంగా ఈ xylem phloem కలిపి జనరల్గా వాస్కులర్ టిష్యూ అంటాం. ఏమంటాము? వాస్కులర్ టిష్యూ. ఈ వాస్కులర్ టిష్యూ ముఖ్యంగా ఎక్కడ ఉంటుంది అంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే టెరిడోఫైట్స్ నుంచి ఉంటుంది. కాబట్టి ఈ టెరిడోఫైట్స్ గురించి చదివేటువంటి ప్లాంట్స్ని టెరిడాలజీ అంటాం. ఏమంటాము? టెరిడాలజీ. సో వాస్కులర్ క్రిప్టోగ్యామ్స్. ఇంకా క్రిప్టోగ్యామ్స్ అంటే కూడా మీకు డెఫినేషన్ ఇవ్వాలి. సో ఈ వాటర్ని ఫుడ్ని కండక్ట్ చేసేటువంటి టిష్యూ ఉంటే దాన్ని వాస్కులర్ అని అంటాము. మరి క్రిప్టోగ్యామ్స్ అంటే ఏంటివి తెలుసా? పుష్పించని, అంటే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. అంటే ఈ టెరిడోఫైట్స్ they want to develop flowers, hence they are called cryptogams. They have a tissue to conduct water and minerals, but they want to develop the flowers. They have a supplying tissue, water and food supplying tissue, but they want to develop flowers. Such plants are called vascular cryptogams. Such plants are called vascular cryptogams. Example, pteridophytes. Pteridophytes అనేటువంటి మొక్కలు వాస్కులర్ టిష్యూని కలిగి ఉంటాయి, కానీ దే వాంట్ టు డెవలప్ ద ఫ్లవర్స్, హెన్స్ దే ఆర్ కాల్డ్ క్రిప్టోగ్యామ్స్. పుష్పించని మొక్కల్ని జనరల్గా ఏమంటాం అంటే, పుష్పాలు డెవలప్ చేయని మొక్కల్ని క్రిప్టోగ్యామ్స్ అంటాం. కానీ ఈ టెరిడోఫైట్స్లో పుష్పించవు, కానీ వాటిలో వాస్కులర్ టిష్యూ అనేది ఉంటుంది, కాబట్టి వాస్కులర్ క్రిప్టోగ్యామ్స్ అని అంటాము. సో దెర్ ఇస్ ఎ జనరల్ క్వశ్చన్, విచ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ వాస్కులర్ క్రిప్టోగ్యామ్స్ మీన్స్ టెరిడోఫైట్. ద స్టడీ ఆఫ్ టెరిడోఫైట్స్ ఇస్ కాల్డ్ టెరిడాలజీ. నౌ లాస్ట్ క్వశ్చన్, that is which group of plants are called amphibians of plant kingdom, and name the branch of botany which deals with them. Amphibians అనగానే the plants which live in both conditions, which require water for the development. సో ఇక్కడ బ్రయోఫైట్స్ ఇవి ముఖ్యంగా నేల మీద ఉంటాయి మరియు నీటిలో కూడా పెరుగుతాయి. సో కాబట్టి ఇక్కడ నీళ్లు ఖచ్చితంగా అంటే నేల మీద పెరుగుతాయి, నీటిలో పెరుగుతాయి. సో నేల మీద పెరిగినప్పటికీ వాటిలో రిప్రొడక్షన్ జరగాలంటే ఖచ్చితంగా వాటర్ అనేది అవసరం ఉంటుంది, కాబట్టి సో ఈ విధంగా వీటిని amphibians అని అంటాము. సో ద ప్లాంట్స్ విచ్ లివ్ ఇన్ బోత్ కండిషన్స్, వాటర్ అండ్ ల్యాండ్, ఆర్ కాల్డ్ amphibian plants. సో ఎగ్జాంపుల్ బ్రయోఫైట్స్. సో దేర్ ఇస్ అ క్వశ్చన్, విచ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ amphibians in the plant kingdom means bryophytes. They live in both water and land. So these are the important 2 marks question answers in examination level. So you must read and go through. I am coming back. I am stopping the screen share, and I mean all of you on the videos. And so what's happened now? 6. వీడియో ఆన్ చేయాలి బాబు. నా వాయిస్ వినపడుతుందా? హలో పులిందర్, శ్రీరామ్,